నాగార్జున గారితో శ్రేయకి మంచి పరిచయం ఏర్పడి అలా నాగార్జున గారితో ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనే ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉండేది. ఇక శ్రేయ నాగార్జున మధ్య ఉన్న రిలేషన్ కారణంగా నాగార్జున గారు తన సంతోషం సినిమాలో శ్రేయని హీరోయిన్ గా తీసుకున్నారు. ఆ సినిమాతో శ్రేయ తన సినిమా కెరియర్ లోనే మొదటి సక్సెస్ ని అందుకుంది. శ్రేయకు ఆ సినిమాకు గాను ఆమెకి ఫీచర్ ఫిల్మ్ నంది అవార్డు కూడా లభించింది. ఆ సినిమా తర్వాత ఆమె చాలా సినిమాల్లో సెకండ్ హీరోయిన్ పాత్రలు కూడా చేసింది. సంతోషం సినిమా హిట్ తర్వాత త్రివిక్రమ్ గారు తరుణ్తో తీసిన నువ్వే నువ్వే సినిమాకు గాను హీరోయిన్ గా శ్రేయని తీసుకున్నారు. ఆ సినిమా టైంలో శ్రేయకి తరుణ్కి మంచి స్నేహం ఏర్పడడంతో మరిన్ని సినిమాల్లో అవకాశం కోసం ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటూ తరుణ్తో డేట్ చేయడం మొదలుపెట్టింది. అలా తరుణ్తో నువ్వే నువ్వే, నీ మనసు నాకు తెలుసు, ఎలా చెప్పను అనే 3 సినిమాల్లో నటించింది. అయితే శ్రేయ తరుణ్ రిలేషన్ అంత సీరియస్ కాదు అనే సంగతి అందరికీ తెలిసిందే. ఎందుకంటే తరుణ్ తల్లి తరుణ్ని ఎవరు ప్రేమించినా సరే అంగీకరించకపోవడం, తరుణ్ కూడా ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటూ తిరిగేవాడే తప్ప ఎవరిని ప్రేమించేవాడు కాదు.